బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించాడంటూ యువతి ఫిర్యాదు చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కాంతారావుపై కేసు నమోదైంది. విఎన్ఎస్ 69తో పాటుగా 351 సబ్సెక్షన్ 2 సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. యూట్యూబ్ ఛానల్ పేరుతో ఫ్లాట్కి పిలిపించి కాంతారావు తనని వేధించారంటూ ఒక యువతి ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే వీడియోలు కూడా తీశారంటూ బాధితురాలు చెప్తోంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకున్నారన్న యువతి తన ఫోన్ యాక్సెస్ చేసి తన ఫ్రెండ్కు సైతం కాంతారావు మెసేజ్లు పంపారంటూ చెప్తోంది. యువతి ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక యూట్యూబ్ ఛానల్ కోసమని పిలిచి తనని ఇబ్బంది పెట్టాడని, అలాగే కొన్ని వీడియోలు కూడా తీశారని, తన ఫోన్ తీసుకొని తన ఫోన్ని యాక్సెస్ చేసి తన ఫ్రెండ్కి మళ్ళీ మెసేజ్ చేశాడని, ఇలా చాలా ఆరోపణలు చేస్తూ కేసు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది. మనం చూస్తున్నాం. ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, అసలు ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి? అంటే తనని ఇబ్బంది పెట్టారని ఏమేం కేసులు నమోదవుతున్నాయి, అసలు ఏమేం ఆరోపణలు చేస్తుందా యువతి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ నందు, ఈ కేసు మాత్రం పంజాగుట్ట పిఎస్ పరిధిలో కూడా ఈ నెల 26వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారము ఇక్కడ ఈ అమ్మాయి మాత్రము ఈ అమ్మాయి పైన రేగా కాంతారావు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా తను వేధింపులకు గురి చేశాడు. అంటే తన దగ్గరికి ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను, యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూకి రండి, మీకు జాబ్ ఇస్తాను అని చెప్పేసి పిలిపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ జాబ్కు రమ్మని చెప్పి కూడా ఈ అమ్మాయిని లైంగికంగా వేధింపులకు గురి చేయాలని ప్రయత్నించాడు. అదేవిధంగా కూడా నా ఫ్రెండ్స్ ద్వారా కూడా నా డీటెయిల్స్ కనుక్కున్నాడు అని చెప్పేసి అమ్మాయి ఆరోపణ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ద్వారానే పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే కేసు నమోదు చేసుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. కానీ ఈ విషయం పట్ల ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. కానీ ఇప్పటి వరకు అయితే రేగా కాంతారావు ఎటువంటి స్పందన కూడా ఇవ్వలేదు, ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కానీ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. మనము ఫోన్ చేసి మాట్లాడితే అమ్మాయి ఉండేసి నాకు సంబంధమే లేదు, అసలు నా డీటెయిల్స్ ఎలా అందులో ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారో నాకు తెలియదు అసలు అని చెప్పేసి అమ్మాయి చెప్పుకొస్తుంది. అంటే నేను అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు అంటుంది. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎటువంటి కంప్లైంట్ ఎవరి మీద నేను ఇవ్వలేదు, కానీ నా ఫోన్ నెంబర్ ఉంది, నా డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాయి, ఎవరు మెన్షన్ చేశారో తెలియదు అని చెప్పేసి ఇక్కడ బాధితురాలు చెప్పుకొస్తున్నమాట. కానీ పోలీసుల వివరాల ప్రకారము మొత్తంగా వేధింపులకు గురి చేసినట్టే తెలుస్తూ ఉంది. వేధింపులకు తట్టుకోలేకనే తాళలేకనే నాకు న్యాయం కావాలి అని చెప్పేసి కూడా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడం జరిగింది బాధితురాలు అనేది పోలీసులు వెల్లడించిన విషయము. అదేవిధంగా కూడా బాధితురాలి ఫిర్యాదు మేరకే మేము ఎఫ్ఐఆర్ కాపీ వేసుకున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నమాట. ఈ వర్షన్ ఏంటి? తనకు అసలు ఏమీ తెలియదు, తన పేరు తన డీటెయిల్స్ అక్కడికి ఎలా వచ్చాయనో తనకే తెలియదని ఆ యువతి చెప్పడం ఏంటి? మరోవైపు పోలీసులు విచారణ చేయడం ఏంటి? కాంతారావు వర్షన్ ఏంటి? ఈ విషయానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారా? ఇప్పటి వరకు కాంతారావు అయితే రెస్పాండ్ అయింది లేదు. రేగా కాంతారావు ఇప్పటి వరకు కూడా కేటీఆర్ నాంపల్లి కోర్టులో హాజరవుతే తనతో పాటే ఇక్కడే ఉన్నారు. ఈ కోర్టులోనే తను ఇప్పటి వరకు ఇక్కడే ఉండి మళ్ళీ కేటీఆర్తో పాటే తను వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వైరల్గా కూడా మారింది. తన మీద కేసు ఫైల్ అవ్వడము అనేది కూడా తను లైంగిక వేధింపులకు గురి చేశాడు అనే విషయం కూడా సోషల్ మీడియా వేదికగా మొత్తము ఇటు మీడియా వేదికగా కూడా ప్రతి ఛానల్లో కూడా అన్ని ప్రచారం అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి స్పందన కూడా లేదు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కూడా దీని మీద ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు నందు. ఓకే, అంటే మరి పోలీసులు ఎలా విచారణ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి? ఆ యువతి మరి నాకేం తెలియదు అంటుంది, కాంతారావు ఏమో స్పందించలేదు. ఓకే, పోలీసులు నిజంగానే విచారణ చేస్తున్నారా? ఇంకేదైనా కోణం ఉందా ఈ కేసులో?
ఎస్ నందు పోలీసులు అయితే రేగా కాంతారావుని పోలీస్ స్టేషన్కి పిలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. విచారణలో భాగంగానే విచారణకు పిలిపించి తనను విచారించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొన్నటువంటి అంశాలను రేగా కాంతారావు ముందు పెట్టి కూడా పోలీసులు అయితే విచారించబోతున్నారు అనేది తెలుస్తూ ఉంది. కానీ మరి ఎప్పుడు పిలిపించబోతున్నారు, ఎన్ని గంటలకు పిలిపించబోతున్నారు, పంజగుట్ట పిఎస్కే పిలిపిస్తున్నారా లేదా వీళ్ళే అక్కడికి వెళ్తున్నారా రేగా కాంతారావు ఇంటికి అనేది అయితే ఇంకా వెల్లడించాల్సిన పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది నందు. రైట్ థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఓ పక్క రేగా కాంతారావు మీద కేసు నమోదైంది, అది ఒక కంప్లైంట్ కాపీ మనకు కనిపిస్తుంది. బట్ ఆ కంప్లైంట్ ఇచ్చారు, ఎవరైతే ఇచ్చారని చెప్తున్నారో ఆ యువతికి కాల్ చేస్తే అసలు నాకేమీ తెలియదు, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నా పేరు నా డీటెయిల్స్ అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు అని చెప్తుంది. మరోవైపు పోలీసులు విచారణ చేస్తున్నాం అంటున్నారు. రేగా కాంతారావుని పోలీసులు విచారణకు పిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. రేగా కాంతారావు ఈ అంశానికి సంబంధించి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు, మనం చూస్తున్నాం. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన కేసులో కేటీఆర్ కోర్టుకు హాజరైన నేపథ్యంలో అక్కడ బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాంతారావు వర్షన్ ఏంటనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, మరి కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పబడుతున్న యువతిని ఆర్టీవీ కాంటాక్ట్ చేస్తే నేను ఇవ్వలేదు, నాకు సంబంధం లేదని చెప్తుందట. అసలు నా డీటెయిల్స్ అక్కడికి ఎలా వెళ్ళాయో తెలియడం లేదంటుందట. మరి ఇంకెవరైనా ఉన్నారా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు? ఇలా చాలా ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆర్టీవీ అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగైనా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. జలుబు, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. And Dheeraj, a doctor, the photographer. I'm in signing. అటు అనురా.